సార్ ఎన్నికల ముందు చాలా హడావిడిగా కనిపించారు. అన్ని నియోజకవర్గాల్లో మీరే ప్రసంగాలు ఇచ్చారు. ఈ మధ్య సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది. అట్లేం లేదు. ఎలక్షన్లు గనుక ఎలక్షన్లు బిజీ. ఎలక్షన్లు గనుక మన పని మనది. అంతే గదా! ఎలక్షన్స్ లేనప్పుడు ఏం చేసేది ఉంది? గవర్నమెంట్ ఏర్పడ్డది. అత్యధిక మెజారిటీ వచ్చింది. దే ఆర్ డూయింగ్ దేర్ గుడ్ వర్క్. ఇగ మన పనేముంటుంది? అంటే మనం రాజకీయాలు ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉండాలి. నీళ్ళలో చేపలాగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు ఫార్మ్ హౌస్‌కే పరిమితం అయ్యారా అంటే? ఫార్మ్ హౌస్‌కి ఏం పరిమితం అని ఏం లేదు. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ 9:30కి వస్తాను నాకు. నాకు ఫార్మ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అగ్రికల్చర్ అంటే కొద్దిగా ఇష్టం. దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పరిస్థితి అంటే అది మీకు చెప్తే ఏదో గొప్పగా చెప్తున్నాడు అని అని లేదన్నట్టు, కానీ పరిస్థితి బాగాలేదు రైతులకి ఇన్ జనరల్. అండ్ ఎస్పెషల్లీ మనకు రాయలసీమ అంటే దీని ఒక పెద్ద హార్టికల్చర్ హబ్ కింద తీర్చిదిద్దొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉంది రాయలసీమకు హార్టికల్చర్ హబ్ చేయాలని. ఇవి మన నిన్నటి కూడా చూసాం మనం, ఏది కుప్పం అనంతపురం జిల్లాలో ఈ మామిడి రైతుల గురించి. అక్కడ దగ్గర దగ్గర 1.5 lakhs హెక్టార్స్లో, అంటే ఆల్మోస్ట్ 3 లక్షల ఎకరాలు అనుకుంటాను. హెక్టార్ కంటే అది 2.5 3.5 హెక్టార్స్లో ఈ తోత పరేస్తారు. ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయని. ఆ పంట కొద్దిగా ఎక్కువ వచ్చేటప్పటికి దాన్ని వచ్చేసి 3 రూపాయలకు 4 రూపాయలకు కొంటామని చెప్తాడికి పరిస్థితి ఎట్లుంటుంది అంటే చూడండి ప్రభుత్వమే రైతులది. గిట్టుబాటు ధర రూ. 4 ఇస్తామన్నట్టు మాట్లాడింది కదా! అంటే అది వేరే. మనం వీఆర్ డూయింగ్ బెస్ట్. ఈ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు కాదు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్పాడు. ఇది కర్ణాటకతో కంపేర్ చేస్తూ 18 రూపాయలు కర్ణాటకలు ఇస్తున్నారు, ఈడొచ్చి ఓన్లీ 4 రూపాయలు ప్లస్ 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మేమున్నప్పుడు అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పాడు. పచ్చి అబద్ధాలు. ఎందుకు ఇట్లా రైతులు మభ్య పెడతారు, మోసం చేస్తారో అర్థం కాదు. సో ఒక మామూలుగా అయితే 2.5 to 3 lakhs టన్స్ రావడం జరుగుతుంది కనుక ఇప్పుడే కానీ ఆడ 12 రూపాయల నుంచి 14 రూపాయలు 15 రూపాయలకి ఎప్పుడు కొంటారు. కనుక రైతులు ఏదో ఒక రకంగా హ్యాపీ ఆడ. కానీ ఈసారి ఎక్సెస్ పంట వచ్చింది. ఎక్సెస్ పంట వచ్చేటప్పటికి ఏమైంది, వాళ్ళ దగ్గర ఉన్న పాత స్టాక్ తోటి ప్రాసెసింగ్ యూనిట్స్లో వాళ్ళు మొత్తం కన్జ్యూమ్ చేయలేకపోయారు. సో ద రేట్ను ఒక్కసారి ఒక 5 రూపాయలకు 6 రూపాయలకు తీసుకొచ్చారు. సో రైతులు హెసిటేషన్ చేస్తే బాబు గారు వచ్చేసేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు ఇచ్చేటట్లు, వాళ్ళు 8 రూపాయలకి ఇచ్చేటట్లు 12 రూపాయలు కొంతట్లు యాజ్ యూజువల్గా 12 ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్ రేట్, 12 రూపాయలు ఇచ్చేటట్టు చేశారు. ఈయన వచ్చి కర్ణాటక గవర్నమెంట్ చెప్తాడు కర్ణాటక గవర్నమెంట్ 18 రూపాయలు ఇస్తున్నారని. పచ్చి అబద్ధాలు.